ఎప్పుడైతే పిల్లలకు బర్త్ ఇచ్చినానో అప్పటి నుంచి నాకు చాలా మెమరీ లాస్ వచ్చింది. నాకనే కాదు చాలా మందికి వస్తుంది. అది కోలుకోవడానికి టైం పడుతుంది. కొంచెం హస్బెండ్స్ అనేవాళ్ళు అర్థం చేసుకొని కొంచెం హెల్ప్ చేయాలి వైఫ్స్కి. ఎంతసేపు కౌంటర్లు తీయడం కాదు. ఇప్పుడైతే ఇది వేగింది అనమాట. ఇది వేసేస్తున్నా, మెంతం వేస్తున్నా. ఇప్పుడు గొడవ పడతావు నాతోని. రెసిపీ చెప్దాం ఫస్ట్, తర్వాత గొడవ పడదాం. కానీ అంటే ఇక్కడ వరకే కట్ చేస్తారు. ఈ ఆకులే పనికి వస్తాయి అనుకుంటారు, ఇది కింద పనికిరాదు అనుకుంటారు. కానీ ఇదే మంచిది, ఇది కూడా బలం అనమాట. సో నేను ఇప్పుడు కట్ చేస్తా, చూడండి మీరైతే. కనిపించిందా మట్టి? ఇంకోటి మెంతుల పొట్టు ఉంటుంది కదా, మెంతుల పొట్టు. ఇగో పొట్టు అనమాట, మట్టి ఉంటుంది ఇందులో. మెంతుల పొట్టు కూడా ఉంటుంది. మెంతం కూర తింటే చాలా మంచిది అనమాట. స్టమక్ పెయిన్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మంచి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంది. ఏమంటారు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండదు. ఎయిర్ గ్రోత్కి మంచిది, హెల్త్కి మంచిది. మెయిన్గా ఏంటంటే ఫీడింగ్ ఇస్తారు చూడండి, ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అయితే చాలా మంచిది. పాలు అయితే చాలా వస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఆయన మండికి అయితే కూరగాయలు తీసుకొచ్చిండు. ఏమేమి తీసుకొచ్చిండో అవన్నీ చూపిస్తాను మీకైతే. ఈరోజు టైం అయితే మార్నింగ్ చేసేదాన్ని ఎప్పుడైనా, కానీ ఈరోజు కూరగాయలు లేవని వంట చేయలే అనమాట. 12 అవుతుంది టైము. ఇప్పుడు ఏం తెచ్చినో చూసి అప్పుడు డిసైడ్ అయితే ఏమి ఉండాలి. ఇదైతే తోటకూర, గంగవేల్ కూర అనమాట. ఇది 20 రూపీస్ది. ఇదేమో పాలకూర 20 రూపీస్ అంట. ఇది వచ్చేసి మెంతం గాయస్. ఇది అయితే ఈడ మన ఇంటికాడ 5 రూపీస్ లేదంటే 20 రూపీస్కి 3 ఇస్తారు. ఇది 20 రూపీస్ అంట. ఎంతగానం తీసుకొచ్చింది చూడండి, 10 కట్టలు అంట మొత్తం. ఇగో చూడండి ఎంతగానం ఉంది. 10 కట్టలు 20 రూపీస్ అంటే ఈచ్ 2 రూపీస్ పడుతుంది అనమాట. ఇంకో ఏమేమి తీసుకొచ్చిందో చూస్తాం. బయటికన్నా అంటే మనం ఇంటి దగ్గర ముంగట కొంటాం కదా, ఇంటి దగ్గర కూరగాయలు, అక్కడికన్నా మేము మందిలో తెచ్చుకుంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇంకోటి మామిడికాయలు తీసుకొచ్చిండి మా ఆయన, కచ్చి మామిడికాయలు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తినేసిండు, కచ్చి ఉందంట తీసుకురాగానే. ఇప్పుడు నాకైతే అంత ఇష్టం ఉండదు, కాకపోతే పప్పులలో ఏదన్నా కూర చేయడానికి వస్తుంది కాబట్టి తీసుకొచ్చిండు అనమాట. ఇంకా ఇవి వచ్చేసి టమాటాలు 10 రూపీస్ ఆ కేజీ, 20 రూపీస్ అంట కేజీ టమాటోస్. 5 కేజెసా? 5 కేజెస్ తీసుకొచ్చిండు. ఇది వచ్చేసి ఆనకాయ అనమాట. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఈ ఆనకాయ తింటే చాలా చలవ చేస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకోటి బీరకాయ కూడా. బీరకాయ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం వాటర్ ఇవి తింటే మంచిది అనమాట హెల్త్కి. గట్టిగా కాకుండా ఇట్లా వాటర్ ఉన్న కూరగాయలు తీసుకొని తింటే బాగుంటుంది. నాన్ వెజ్ అయితే అవాయిడ్ చేయండి, వేడి చేస్తుంది కదా. సో ఇలాంటి కూరగాయలు తెచ్చుకొని తినండి గైస్. ఇంకోటి బీరకాయ, ఇది సోరకాయ అనమాట. కూరగాయలు ఈసారి ఎక్కువ చేయలేడు, తక్కువనే తెచ్చిండు. మేము వండుతలేము, ఎక్కువ వండుతలేమని తక్కువనే తెచ్చిండు. ఇది కూడా కీర. సమ్మర్ కదా, చాలా అంటే చాలా సలవ చేస్తుంది. బయట బాగా తిరిగే వాళ్ళకి కీర అయితే ఎప్పుడైతే బయటికి వెళ్ళినా సరే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకొని పోవండి. కానీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది మంచిగా. ఏమంటారు, కళ్ళు తిరగకుండా. వాటర్ లేకున్నా ఇది తింటే చాలు. వాటర్ బదులు ఇది తినేస్తే సరిపోతుంది. చాలామందికి వాటర్ తాగబుద్ధి కాదు బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ. సో ఇదైతే గోకరకాయ అనమాట. అంతే. చిక్కుడుకాయ తీసుకురాలేదు ఈసారి, కూరగాయలు ఎక్కువ తీసుకురాలేదు. ఇది దొండకాయ, బెండకాయలు, చిక్కుడుకాయలు. నేనంటే వండుతలేనంట, అందుకోసమే కూరగాయలు తీసుకొస్తలేడు. ఇంకోటి ఆలుగడ్డ అనమాట. ఇవి కూరగాయలు ఈసారి తక్కువ తీసుకొచ్చిండు. ఇవి మాకు ఈ కూరగాయలు నేను వీడియో ఎప్పుడు చేసిన, గగన్ పక్క జరిగినాను, ఈ వీడియో ఎప్పుడు చేసినా తెలుసా? కూరగాయలు 2 వీక్స్కి అవుతుంది. రేపు అయితే సండే అయితే 2 వీక్స్ అవుతుంది అనమాట. 2 వీక్స్ నుంచి కూరగాయలు ఇవే సరిపెట్టుకున్నా. అంటే మేము ఈ మొత్తం 500 అవుతుంది అనమాట. మాకు పోయినప్పుడల్లా 500 ఖర్చు అవుతాయి. 500లో మాకు ఒక 2 వీక్స్ వస్తాయి, ఒక 10 డేస్ వస్తుంది, లేదంటే 1 వీక్ వస్తుంది. అంటే వాడేదాన్ని బట్టి అనమాట. మేము ఒకటేసారి అక్కడ పోయి తెచ్చుకుంటాం, బెటర్ మాకైతే. ఒక్కొక్క పోయి తెచ్చుకుంటాం. ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటాం. ఇప్పుడు ఏం కూర చేయాలబ్బా అని చూస్తున్నా. మెంతం టమాటా. సరేలే ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. గగన్ ఏమే తగ్గిపోయిందా నీ కాలు నొప్పి? తగ్గిపోయిందా చెప్పు. సిరప్స్ వాడాను అనమాట, పెయిన్ తగ్గిపోయింది. కానీ నడుస్తున్నాడు, కొంచెం క్రాస్ అయితే నడుస్తున్నాడు. మస్విక్ కూడా ఫీవర్ వచ్చింది, వాడిని కూడా హాస్పిటల్ తీసుకుపోయినా. అందుకోసమే వీడియోలు అయితే తీసలే అనమాట. ఇప్పుడైతే నేను ఏం వండుతున్నానో అదైతే చూపిస్తాను, మీరైతే చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. గైస్ మెంతం టమాటా కూర అయితే నేను చేయబోతున్నాను అనమాట. నా స్టైల్లో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఎట్లా చేయాలో చూపిస్తా. చాలామందికి ఇది కటింగ్ తెలియదు, నేనైతే కటింగ్ చూపిస్తాను మీకైతే. తెలిసిన వాళ్ళైతే తిట్టుకోకండి, తెలియని వాళ్ళకైతే చెప్తా. చాలామంది ఏం చేస్తారంటే, నేను చూసిన వాళ్ళ వరకు అయితే జస్ట్ ఈ వరకే, జస్ట్ ఈ ఆకుల వరకే కట్ చేస్తారు అనమాట. ఇది కింద కట్ చేయరు. కాకపోతే ఇదే బలం అనమాట. ఇదంతా కట్ చేయాలి. కాకపోతే ఇది ఉంటుంది కదా ఎండిపోయింది, ఆరిపోయింది, ఇది జస్ట్ ఇది కట్ చేసి ఇది వేస్ట్ కిందకి పడేసేయాలి.
పెట్టాలి అంతే. మిగతాదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కూర వండుకోవచ్చు. నేను చూసినంత వరకు ఏంటంటే ఇక్కడ వరకే కట్ చేస్తారు. ఈ ఆకులే పనికి వస్తాయి అనుకుంటారు, ఇది కింద పనికిరాదు అనుకుంటారు, కానీ ఇదే మంచిది, ఇది కూడా బలం అనమాట. సో నేను ఇప్పుడు కట్ చేస్తా చూడండి మీరైతే. ఇది లేత ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇది కట్టలు కదా ఉడకదు కదా అని కట్ చేసుకోరు చాలామంది, కానీ లేతగా ఉంటుంది, ఉడుకుతుంది. కట్ చేసుకుంటే కూడా అది కూడా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా కట్ చేసుకోవాలి. మట్టి చాలా ఉంటుంది, నేను చూపిస్తా. స్టార్ట్. ఇప్పుడు చాలామంది ఇట్లా కట్ చేసిన తర్వాత మట్టి ఉంది పోలేదు అనుకుంటారు కదా. ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ పట్టేసుకోవాలి. వాటర్ పట్టేసుకున్నాం అనుకో దానిలో ఉన్న మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. పైన అంతా తీసేయాలి. అందుకోసమే పెద్ద దాంట్లో కట్ చేసుకోవాలి. మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది పైన తీసుకుంటే. తర్వాత మళ్ళీ ఒక 2 times వాష్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం మట్టి అంతా పోయి క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎట్లా చూపించినానో అదే సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది వారవోసిన తర్వాత మీకు మట్టి చూపిస్తా కింద ఎంత మట్టి వస్తుందో లాస్ట్లో. సో గైస్ ఇట్లయితే పక్కకైతే తీసేసుకుని ఇప్పుడు మీకు మట్టి చూపిస్తే ఎట్లా వస్తుందో. కనిపించిందా మట్టి ఇంకోటి మెంతుల పొట్టు ఉంటుంది కదా, మెంతుల పొట్టు, ఇగో పొట్టు అనమాట. మట్టి ఉంటుంది ఇందులో, మెంతుల పొట్టు కూడా ఉంటుంది. ఇట్లా కడిగేసుకుంటే పోతుంది. సేమ్ ఇట్లానే ఇంకొకసారి కడుక్కుంటే అయిపోతుంది. ఇగో చూడండి మట్టి ఉష్కగా చూడండి ఎంత కనిపిస్తుంది. అల్లు పీకేటప్పుడు పండిస్తే వాళ్ళు ఉంటారు కదా, అల్లు పీకేటప్పుడు అట్లా మట్టితో సహా వచ్చేస్తుంది అనమాట. మెంతం కిందికి ఉంటుంది కదా భూమికి దగ్గర, అట్లా అని ఉష్క చాలా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇది కడుగున్న తర్వాత అర్థం కాదు ఏంది పండించే వాళ్ళు ఉంటారు, పండించే అదే తెంపే వాళ్ళు ఉంటారు కదా ఆడ పొలంలో, పొలాలు పండిస్తారు చూడు వాళ్ళు తెంపుతారు కదా రైతులు. చాలా ఇప్పుడు ఇంకొకసారి చూడండి. ఇది తినడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మెంతులు పీరియడ్స్ అయితే కదా గర్ల్స్కి చాలా మంచిది, మెంతుల నుంచి వస్తుంది కాబట్టి మెంతం కూర. మెంతులు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఏమంటారు పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ ఉంటుంది కదా, వాళ్ళు ఈ మెంతం కూర తింటే చాలా మంచిది అనమాట. స్టమక్ పెయిన్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మంచి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంది, ఏమంటారు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండదు, ఎయిర్ గ్రోత్కి మంచిది, హెల్త్కి మంచిది. మెయిన్గా ఏంటంటే ఫీడింగ్ ఇస్తారు చూడండి, వాళ్ళ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అయితే చాలా మంచిది. పాలు అయితే చాలా వస్తాయి. నాకైతే ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నా ప్రెగ్నెన్సీ టైంలో కానీ నా డెలివరీ తర్వాత. నేను అంటే నేను నాన్ వెజ్ తినను కదా, నాకు వెజిటేరియన్ కాబట్టి నేను ఇదే అంటే ఎక్కువ ఇదే తినేదాన్ని అనమాట. ఈ కూర తింటే నాకు పాలు బాగా వచ్చేదనమాట. సో నేను కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మదర్స్కి ఇది తినండి బెటర్. నాన్ వెజ్ తినని వాళ్ళైనా తిన్న వాళ్ళైనా సరే రెగ్యులర్గా ఇది యాడ్ చేసుకోండి. టమాటోతో పాటు ఇది యాడ్ చేసుకున్నారు అనుకో మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. హెయిర్కి మంచిది, పిల్లలకు పాలు వస్తాయి, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలాంటివి చాలా మంచిది అనమాట. ఇది పెద్ద మెంతం కూడా చాలా మంచిది, రెండు సేమ్ అనమాట. రెండు వాడుకున్నా ఏది వాడుకున్నా మంచిదే. నేనైతే రెండు వాడతా, ఒకసారి ఇది వాడతా ఒకసారి అది, ఏది అవైలబుల్ ఉంటే అది వాడతా అనమాట. సో గైస్ ఇప్పుడైతే నేను కర్రీ అయితే స్టార్ట్ చేసిన అనమాట. అంతకన్నా ముందు మా అత్తమ్మ అయితే పొద్దున ఏమంటారు పచ్చి పులుసు చేసింది అనమాట. సమ్మర్ కాబట్టి చల్లగా తింటే మనకు కూడా చల్లగా అనిపిస్తుంది కాబట్టి పచ్చి పులుసు చేసింది. మీకు కూడా ఇష్టమా అంటే చింతపండు పచ్చి పులుసు అనమాట, బాగుంటుంది టేస్ట్ అయితే. సో నేనైతే ఇప్పుడు మెంతం టమాటా కూర అయితే చేయబడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే పొయ్యి ముట్టించుకుంటా. ఫైనలీ లైటర్ అయితే తీసుకున్నాను అనమాట. కింద వచ్చింది, కింద తీసుకున్నా 30 రూపీస్ అనమాట.
40 రూపీస్ చెప్పిండు. నేనే ఇక బేరం చేసి 30 రూపీస్కి తీసుకొచ్చిన అనమాట. ఇలా ఆయిల్ కూడా అయిపోయింది. ఆయిల్ వేసుకుంటా ఫస్ట్ అయితే. సో గైస్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆనియన్స్ వేసిన తర్వాత సేమ్ ప్రాసెసే, కాకపోతే నా స్టైల్లో ఎట్లా చూపిస్తున్నా చూడండి. ఈజీగా టేస్టీగా హెల్తీగా ఎట్లా చేయాలో చూపిస్తా. కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నా. నేను అన్ని కూరలకి అయితే జీలకర్ర వేసుకుంటా. జీలకర్ర ఎందుకంటే తొందరగా డైజెషన్ అవుతుంది. గగన్ కూడా తింటాడు కాబట్టి వాడికైనా పెద్దవాళ్ళకైనా సరే డైజెషన్ కావడానికి జీలకర్ర వేసుకుంటా. కొంతమంది వేసుకోరు అన్ని కర్రీస్లలో, కాకపోతే నేనైతే వేస్తా. ఇప్పుడైతే టమాటో వేస్తున్నా. టమాటో అంటున్నా, ఆనియన్ వేస్తున్నా. మీతో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాను అర్థమే కాదనమాట. సో ఈ సమ్మర్ అయితే వచ్చింది కదా గాయస్, వంట చేయాలంత పెద్ద టాస్క్ అనమాట. ఎందుకో చెప్పాలా, సమ్మర్లో వంట రూమ్లో ఉంటే ఉడుకుతుంటుంది, చిరాకు వస్తుంది, చేయబుద్ధి కాదు అనమాట. నాకు కూడా అంతే. అందుకోసం ఏం చేయాలంటే పొద్దుగల లేచి చేయాలంట. ఎందుకలకే పొద్దుగల నేను రోజు పొద్దున్నే చేస్తాను. నీ వల్లనే మిస్టేక్ అయింది అనమాట. ఎందుకంటే ఆయన వల్ల 4 o'clock లేచి చేయాలంట. ఇక నిద్ర ఎప్పుడు పొద్దుంతా పిల్లల్ని చూసుకోవాలి, ఇక నీకు 4 o'clock లేచి చేయాలంట. అందుకోసం ఇట్లా కొప్పు కట్టుకున్నాం అనుకో, మనకు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం. బాయిల్ చేసుకుంటాం, కరివేపాకు వేసుకుంటున్నాం అనమాట. కరివేపాకు ఎండిపోయింది. ఇంతకుముందు మండికి పోయిండు, కరివేపాకు అయితే తేలేడు. అన్నీ ఏం సరిగ్గా తీసుకురానే లేడు. కరివేపాకు తేలేడు, కొత్తిమీర తేలేడు, ఏం తేలేడు. ఏదో పోయినామా వచ్చినామా అన్నట్టు పోయేసి వచ్చాను. సో నాలాగా కొప్పు కట్టుకోండి, ఫ్రీ ఉంటుంది, గాలి ఆడుతుంటుంది, వంట కూడా చేయడానికి కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే స్నానం చేయండి. ఫస్ట్ స్నానం చేస్తే మంచిగా అనిపిస్తుంది. నేను స్నానం చేసి వంట చేస్తే ఎప్పుడైనా సరే స్నానం చేస్తే మంచి ఫ్రెష్ అనిపిస్తుంది. అట్లానే స్నానం చేసిన తర్వాత వంట చేస్తే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా గైస్. వెనకాలకించి కాంటాలు వేస్తుండు మా ఆయన, నన్ను మాట్లాడని ఇస్తలేడు. అట్లనే ఉంటుంది, చేతులకే తెలుస్తుంది, చూసుడు ఆయనకేం తెలుస్తుంది అది. అరే ఇంకా కరివేపాకు కూడా తీసుకురమ్మని చెప్తారా? అది తెలియదా? అన్ని కర్రలలో వేస్తారు. ఇగో ఇంట్లో ఎన్నో ఏమంటారు అన్ని టెన్షన్స్ అలా గుర్తుకుంటే నాకు ముందే మతిమరుపు వచ్చింది. టెన్షన్స్ అని కాదు, మర్చిపోతున్నా. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రతిసారి మా ఆయనతో నాకు ఇదే ఆర్గ్యుమెంట్ అనమాట. నీకేమైనా పిచ్చిలేసిందా, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాడు అంటారు. నాకు మర్చిపోతున్నా. ఎప్పుడైతే పిల్లలకు బర్త్ ఇచ్చినానో అప్పటి నుంచి నాకు చాలా మెమరీ లాస్ వచ్చింది. నాకనే కాదు చాలా మందికి వస్తుంది. అది కోలుకోవడానికి టైం పడుతుంది. కొంచెం హస్బెండ్స్ అనేవాళ్ళు అర్థం చేసుకొని కొంచెం హెల్ప్ చేయాలి వైఫ్స్కి. ఎంతసేపు కౌంటర్లు ఇవ్వడం కాదు. ఇప్పుడైతే ఇది వేగిందనమాట. ఇది వేసేస్తున్నా, మెంతం వేస్తున్నా. ఇప్పుడు గొడవ పడతావు నాతోని. రెసిపీ చెప్దాం ఫస్ట్, తర్వాత గొడవ పడదాం. కానీ ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఇద్దరం గొడవ పడుతూనే ఉంటామా? నిజంగా చెప్తున్నా గాయస్, నేను మా ఆయనకైతే ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది. మస్తు గొడవ అవుతూనే ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా మంచిగా మాట్లాడుకోము తెలుసా. గొడవ అవుతుంది మళ్ళీ అప్పుడే మళ్ళీ కలిసిపోతాం అనమాట. నేనే కలుస్తా, ఆబ్వియస్లీ నేనే కలుస్తాను అనమాట. ఎందుకంటే నేను మంచిదానికి మారు పేరే లావణ్య అనమాట. పెద్ద అంతగాడి వాడిని నీ ఎంబడవాడి అప్పుడు మత్తు మంది పెట్టినాను నాకు. అందుకోసమే నేను ఎంబడవాడి చేసుకున్నట్టు నేనేం పడలేను, నువ్వే పడ్డావు నా ఎంబడ. సో గైస్ ఇప్పుడైతే ఇదైతే ఆయిల్లో కొంచెం వేగనియాలన్నమాట. పచ్చి స్మెల్ అంతా పోయి మంచిగా మగ్గి మంచి స్మెల్ వస్తుంది. పచ్చి స్మెల్ పోతే కూర టేస్ట్ అవుతుంది అనమాట. కొంచెం పొయ్యి పెద్దగానే పెట్టుకో. సో గైస్ మీకు మా లవ్ స్టోరీ కావాలంటే కింద కామెంట్ చేయండి, చెప్తాము. కొంచెం ఫేమ్ అయినాక చెప్తే బాగుంటుంది కదా, చూసేవాళ్ళు కూడా ఎవరైనా అడిగితే చెప్పాలని అనిపిస్తుంది. కాకపోతే ఎవరు అడుగుతలేరు, అట్లా నేను చెప్తాను అనమాట. అడిగితే ఒక్కరి గురించి అయినా సరే చేస్తాను అనమాట. నేను ఎంబడవాడి ఏం చేసుకోలేదు, నువ్వే నా ఎంబడవాడి చేసుకున్నావు. నిజమే చెప్తున్నా. ఆడవాళ్ళు ఎప్పుడు నిజాలే చెప్తారు, మగవాళ్ళే ఎప్పుడు అబద్ధాలు చెప్తారు.
సో గైస్ నేనైతే మా ఇంట్లో అయితే మొత్తం పని నేనే చేస్తాను. మా ఆయన అయితే అసలు చేయడు, కూర్చున్న కాడనే ఉంటాడు, కూర్చుంటాడు, లేస్తాడు, స్నానం చేస్తాడు, తింటాడు, పని ఉంటే పని పోయేసి వస్తాడు, అంతే, ఇంకేం చేయడు, నేనే చేస్తాను మొత్తం. ఇగో ఎవరైతే ఆడవాళ్ళు చూస్తారో ఈ వీడియో వాళ్ళకి ఈ వీడియో అంకితం అనమాట. ఆడదాని బాధ ఆడదానికే తెలుస్తుంది, మొగోళ్ళకైతే జీవితంలో తెలియదు. మొగోడి బాధ మొగోడికి తెలియదు, ఆడదాని బాధ ఆడదానికి తెలుసు. అర్థమైందా గైస్? ఏం మాట్లాడుతున్నాను అర్థమవుతలేదు అనమాట. నాకైతే స్వీట్ తినాలనిపిస్తుంది. ఎప్పుడైనా సరే నాకు అన్నం తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత కంపల్సరీ నాకు ఏదంటే తీయగా తినాలనిపిస్తుంది. కానీ మా ఆయన అయితే ఏమి తెచ్చి పెట్టాడు ఇంట్లో. నాకు అప్పటికప్పుడు నాకు చక్కెర తినబుద్ధి కాదు. చక్కెర తింటే టేస్ట్ అనిపించదు, ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. సో నేను మొన్న డిమార్ట్లకి తీసుకొచ్చిండే అనమాట. మా ఆయన నేను పోయి తీసుకొచ్చినాము. సరే ఇది చెయ్యి బాబు, ఇప్పుడు నాకు రంజాన్ వచ్చింది కదా, రంజాన్ వచ్చింది, ఇప్పుడు అందరు సిరుకుమ్మ చేసుకుంటారు. మన ముఖాలకు ఎవడు ఇయ్యడు. సో మనమే చేసుకోవాలి కాబట్టి నేను మా ఆయనని అడుగుతున్నాను. నాకు ఇది చేయనీకే రాదు, నార్మల్ సేమే చేయనీకి వస్తుంది, నాకు వంటలు రావు, నేను నేర్చుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు నీ కోసం ఒక ఉండాలి ఇంతనన్నా సెన్స్. నాన్ వెజ్ ముట్టుకొని దాన్ని స్మెల్ పడని దాన్ని వండి పెడితే కూడా తినరు గాయస్, అట్లా ఉంటుంది వీళ్ళతోని. మొన్న చేసినా కదా అంతా వేస్ట్ అయిపోయింది. గబ్బుగా ప్రేమతో చేసిన గాయస్ తినాలి, గబ్బుగా చేసిన తినాలి. సో ఇది తినాలనిపిస్తుంది, చెయ్యి బాబు అంటే చేస్తలేడు. నాకేంటంటే తిన్న తర్వాత ఏదన్నా ఇట్లా డెజర్ట్ లాగా స్వీట్ తినాలనిపిస్తుంది, కానీ తిన్నాడు, చెయ్యడు. నిన్న పాల ప్యాకెట్ కూడా తెచ్చి పెడితే ఎంత బద్ధకం తెలుసా గైస్. కాఫీ పెట్టుకొని తాగింది కానీ సేమ్ అయితే చేయలేదు. ఇప్పుడు నువ్వు పాల ప్యాకెట్ తెచ్చి చేయాలి. కాఫీలో పాలు కాగబెట్టిండు, ఇంత చక్కెర వేసిండు. నేను తాగుదామంటే నేను కాఫీ కలుపుకున్నా, తాగితే ఇంత చక్కెర నాకు ఇంత బెల్లం తిన్నట్టు ఉంది, కాఫీ తాగినట్లేదు. అట్లా పడేస్తే దానికి పెద్ద గొడవ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఇది చేస్తావా చెయ్యవా? సో ఆయన చేయడంట గాయస్, నేనే ట్రై చేస్తా. ఇప్పుడైతే ఫస్ట్ ఈ కర్రీ అయిపోయిన తర్వాత నేనైతే ట్రై చేస్తా. చూడండి గాయస్, అవసరం లేదు ఆయన తినడంట. నాకు తినాలనిపిస్తుంది అంటే ఆయన నిన్నెవరు అడిగి నేను తిన్నామన్నానా? నాకు తినాలనిపిస్తుంది. చిన్న కోరికలు కూడా తిరగకపోతే ఎట్లా? సో ఇదైతే మగ్గుతుంది, ముచ్చట పెట్టుకుంటుంటే ఇదైతే మాడిపోతుంది అనమాట. సో హెల్త్ బెనిఫిట్స్ అయితే మీకు చెప్పినా కదా, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇది దీన్ని మెంతం చూడండి మొత్తం ఉడుకుతుంది అనమాట. ఇది కొంచెం పచ్చి స్మెల్ అయితే వెళ్ళిపోయింది. ఎక్కువ వేగన అవసరం లేదు, కొంచెం ఆయిల్లో కొంచెం వేగితే పచ్చి స్మెల్ వెళ్ళిపోయింది. స్మెల్ వస్తుంది, ఎంత స్మెల్ వస్తుంది, బాగా వస్తుంది స్మెల్. చూడండి ఎంత గ్రీన్గా అనిపిస్తుంది. నావి ఎప్పుడు రెసిపీస్ అన్నీ హెల్తీగా గ్రీన్గా క్లీన్గా ఉంటాయి అనమాట. ఇప్పుడైతే టమాటా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. అది ఎట్లాగో స్మాష్ ఏమంటారు ఉడికిన తర్వాత దగ్గరకు అయిపోతుంది గాయస్. ఎందుకు పడేయాలి? మంచిగానే తింటే నీకు తినబుద్ధి కాకపోతే అందరికి తినబుద్ధి కదా. అబ్బా చిన్న గోయాలంటే ఇక తెల్లాడుతుంది. మా ఆయన ఎప్పుడైనా టమాటాలు కోయమని చెప్తాం కదా, చిన్నగా మెత్తగా కోస్తాడు. గంట కాదు 10 గంటలు అవుతుంది. ఈరోజు కోయమని ఇస్తే 2 రోజుల తర్వాత ఇస్తాడు కోసి. సో ఇదైతే కలుపుతున్నా గాయస్. ఏమైందా? మమ్మీ గుర్తుకొచ్చిందా? నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా చెప్పు. మమ్మీ ఇష్టం లేదు, డాడీ ఇష్టం లేదు, చెడితిండి ఇష్టం. ఈయనకి ఎప్పుడు చాక్లెట్ కమ్మలు బాగున్నాయి. ఈయన కమ్మలు పిచ్చి. ఆడపిల్లలను అయితే నన్ను మంచిగా మెస్టాప్ చేసేదాన్ని. సో ఇదైతే 5 నిమిషాలు పెట్టేసుకున్నా, ఉడుకుతుంది. అప్పుడు పప్పులా వేస్తున్నా. ఆకు గగన్ సతాయించకు నన్ను. సో గాయస్ ఉప్పు అయితే వేసేసుకున్నా, కారం కూడా వేసుకున్నా. ఆగు నన్ను ఒక్క నిమిషం ఆగు. గిట్లుంటే మతిమరుపు రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పు. సో ఉప్పు కారం వేసేసుకున్నా గాయస్. ఇది కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ ఉంచితే, చిన్నగా పెట్టాలి, మరి పెద్దగా పెడితే వేస్తా కదా. సో ఇంతే గాయస్ రెసిపీ అయితే. చూడండి లాస్ట్ వరకు చూడండి. ఒక 10 మినిట్స్ పెట్టేసుకున్నాం అనుకో, మీడియంలో పెట్టి ఉడికిపోతుంది అనమాట. ఉడికిపోయిన తర్వాత బాగుంటుంది. చెప్పు నాడు బయటకు వదంతా. ఏడికి పప్పులు ఏడికిందే మళ్ళీ. మా గగన్ కోసం ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నా గాయస్. అది ఈరోజు రేపో మీకైతే చూపిస్తాను గాయస్.
ఏం చేయాలో ఆలోచిస్తున్నా. మీరేమైనా మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. వాడికి చాక్లెట్స్ అంటే పిచ్చి అనమాట. ఇన్స్టెంట్గా చాక్లెట్స్ ఏమైనా చేయాలని అనుకుంటున్నా. ఏంది ఇగో ఈ కప్పులు అంటే ఛాయ్ తాగుతాడంట ఆయన. ఈ కప్పులో ఛాయ్ తాగుతాడంట ఆయన. ఎంత ఉన్నాడు ఛాయ్ తాగే ఏజ్ ఆయనది. తాగుకో. కూర అయితే అయిపోయింది. ఒక్కసారి లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి. చూడండి కూర ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే నోట్లో కరిగిపోతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే మెయిన్గా చేసుకోండి. గాయస్ సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. నోట్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఉంటే కూర మంచిగా అన్నట్లు, లేదంటే ఇక అయిపోయాగా. అబ్బా రోజు తింటలేవా? కొత్తగా మాట్లాడుతున్నారు. గాయస్ ఇది వైద్యుల పర్యవేక్షణలో తయారు చేయండి, సరేనా? ఒంటరిగా తయారు చేసి రోజు తింటాడు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు అనమాట. బాయ్ బాయ్.